డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించిన గాంజా హాట్స్పాట్స్ వద్ద అనుమానితులను గుర్తించి స్టేషన్కు తీసుకువచ్చి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. అలాగే ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. డ్రగ్స్కు అలవాటు పడిన వారిని గుర్తించి వారిని మంచి మార్గంలో నడిపించాలనే మంచి ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టబడింది. మైలవరం ఏసీపీ గారి ఆదేశాల మేరకు సిఐ గిరిబాబు గారు, ఎస్ఐ శాతకర్ణి గారు పిలిపించిన వారికి డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన వీడియోలను ప్రదర్శించి అందరికీ చైతన్యం కల్పించారు. అదేవిధంగా తిరువూరు ఈ సర్కిల్ పరిధిలో 4 మండలాల్లోనూ అంటే మన తిరువూరు, గంపలగూడెం, ఏకొండూరు, విసన్నపేట ఈ 4 మండలాల్లోనూ కూడా బయట బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించినా, గొడవలు పడినా, అదేవిధంగా వాళ్ళ మీద ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, రాత్రిపూట్ల ఒంటరిగా తిరుగుతున్న వాళ్ళని తీసుకొచ్చి ఈ డ్రగ్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కనుక వాళ్ళు డ్రగ్స్ సేవించినట్టుగా తెలిసినట్లయితే, గంజాయి కానీ డ్రగ్స్ కానీ సేవించినట్టు తెలిసినట్లయితే వారి మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు డ్రగ్స్పై దండయాత్ర 2.0లో భాగంగా సుమారు 80 మందిని టెస్ట్ చేయడం జరిగింది. అనుమానితులను వాళ్ళలో 30 మంది గంజాయి సేవిస్తున్నట్టుగా తెలిసింది. వాళ్ళని తదుపరి కౌన్సిలింగ్ చేయడం కానీ లేదా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ.